అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. అడియన్ రామానుజదాసి భాగవత గోష్ఠికి దాసోహం. పూర్వాచార్య వైభవంలో స్వామి నంబిళ్ళయ్య గురించి తెలుసుకుందాం. వీరు కార్తీక మాసంలో కృతికా నక్షత్రమున శ్రీరంగం వద్ద నంబూరు అను గ్రామమున అవతరించారు. వీరికి నంబూరు వరదాచార్యులు అని తిరునామం కలదు. వీరు స్వామి నంజీయర్ గారిని ఆశ్రయించి 100 సార్లు తిరువైముడి కాలక్షేపం విన్న ఘనత వీరిదే. వీరు తమ ఆచార్యులైన నంజీయర్ గారికి శతాభిషేకం చేశారు. ఆ ఘనత వీరికే ఉన్నది. వీరిని స్వామి నంజీయర్ గారు వ్యాఖ్యానం రాయమని ప్రతి ఇవ్వగా నదీ ప్రవాహంలో ఆ ప్రతి కొట్టుకొని పోగా వీరు భయపడుతూ వ్యాఖ్యానం రాసి అందు వీరి భావాలు కూడా పొందుపరచి జరిగినది ఆచార్యులకు విన్నపం చేయగా వారు ఆ వ్యాఖ్యానం చదివి కొత్త భావాలకు సంతసించి ఆచార్యులచే నంబిళ్ళై అను తిరునామాన్ని పొందిరి. నంబిళ్ళై అంటే నా పిల్లవాడు అని ఆచార్యులచే అభిమానింపబడిరి. శ్రీరంగంలో రంగనాథుని సన్నిధికి దగ్గరలో వీరు కాలక్షేపం చెప్పేవారు. ఆ స్థలం ఇప్పటికీ అక్కడ ఉన్నది. అక్కడ నంబిళ్ళై కాలక్షేప స్థలం అని రాసి ఉంటుంది. వీరి కాలక్షేపం ఎంత ప్రసిద్ధి అంటే వచ్చిన జనాన్ని చూసి ఈరోజు నంబెరుమాళ్ పురప్పాట లేక స్వామి నంబిళ్ళై గారి కాలక్షేప గోష్ఠియా అనుకునేవారు. ఒక దినమున రంగనాథుడు ఉండలేక వీరి కాలక్షేపం వినుటకు బయటకు వచ్చినారని దీపాల పిచ్చయ్య ఇది మీకు తగదు అంటే మరలా లోనికి వెళ్ళి పవళించారు. తిరుమంగై ఆళ్వార్లు స్వామి నంబిళ్ళైగా అవతరించితే తిరుక్కన్నమంగైలో ఉన్న పెరుమాళ్ళు స్వామి పెరియవాచాన్ పిళ్ళైగా అవతరించి వీరి వద్ద సకల శాస్త్రాలు విన్నారు. నంబిళ్ళై గారు కొంతమంది భాగవతులతో ఉరయూరు వెళ్ళుటకు నది దాటుతూ ఉంటే పడవ నడుపువాడు ఈ విధముగా అనెను. పడవ నుండి ఎవరో ఒకరు నదిలోకి దూకితే పడవలోని మిగిలిన వారు రక్షింపబడతారు అనగానే ఒక ఆమె నంబిళ్ళ తిరువడిగలే శరణం అని దూకినది. ఆమెకు ఒక పెద్ద బండ ఆధారముగా దొరికినది. స్వామి నంబిళ్ళగారే ఆ రూపంలో వచ్చి రక్షించినారు అనుకున్నది. అందరినీ గట్టున చేర్చి స్వామి నంబిళ్ళగారు మరలా వెళ్ళి ఆమెను రక్షించిరి. స్వామి నంబిళ్ళగారు కాలక్షేపం చెప్పుటకు చోటు చాలక పక్కన ఉన్న వారికి ఇల్లు ఇమ్మని వీరే స్వయంగా వెళ్ళి అడిగితే ఆచార్య పరమపదమున చోటు ఇమ్మని రంగనాథునికి ఉత్తరం రాసి ఇస్తే ఇస్తాను అనగా వీరు ఈమె కాలక్షేపానికి చోటు ఇచ్చింది కనుక పరమపదమున చోటు ఇవ్వవలసింది అని రంగనాథునికి ఉత్తరం రాసి ఇచ్చినారు. అంతా ఆమెను రంగనాథుడు వైకుంఠానికి తీసుకొని వెళ్ళారు. జై శ్రీమన్నారాయణ. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.